అమెరికా, యూరప్ ఒత్తిళ్లు అయినప్పటికీ భారత్లో వ్లాదిమిర్ పుతిన్ పర్యటన ఇది ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది. చైనా మీడియాలో కథనాలు రష్యన్ భాషలోనే అనువదించిన గ్రంథాన్ని భగవద్గీతని బహుకరించిన మోడీ పాలరాతి చదరంగం కూడా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మీ కళలకు మారెక్కలు అంటూ ఆవిష్కర్తలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వచ్చేడాది సదస్సు, మంచి ఆలోచనలకు అవార్డులు, ఉన్నత విద్యకు కొత్త పథకం కళలకు రెక్కలు, విదేశీ విద్యకు పాల వడ్డీకి రుణాలు, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువులు, ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తాం, విద్యారంగంలో లోకేష్ మార్పులు, 3 ఏళ్లలో విప్లవాత్మక ఫలితాలు, గతంలో విద్యారంగంపై రాజకీయ నేడ, మెగాపీటీఎంలో చంద్రబాబు వెల్లడి, బడిని బాగు చేద్దాం లోకేష్ పిలుపు అన్నటువంటి హైలైట్ చేశారు. నాడు నేడు అని చక్కగా స్కూళ్ళను బాగు చేసింది నాడే. ఇప్పుడు అట్లా కొత్తగా స్కూళ్ళు ఏం బాగు చేస్తున్న దాఖలాలు లేవు. అట్లాగే అక్కడ ఆ రోజుల్లోనే ఈ టీచర్స్తో మీటింగు, పేరెంట్స్ కమిటీలు అప్పుడే జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు భోజనాలు అవన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా చేస్తున్నది ఏం లేదు. అలాగే అప్పుడు ట్యాబ్లు ఇచ్చేవాళ్ళు, అవి కూడా తీసేశారు. రాజకీయ రంగం అంటే ఓన్లీ ఆ పుస్తకాల మీదనే జగన్ బొమ్మలు వేసుకోవడం ఒక్కటే ఉంది. అది తప్పించి మిగతాదంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా ఆధునీకరించబడింది ఆ రోజునే. దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం మనం. కాకపోతే మనం రోజు మాట్లాడే ఉపన్యాస రాజకీయ ధోరణే సాగుతూ ఉంది. చివరికి దీన్ని ఇప్పుడు స్కూళ్లలోకి వెళ్ళి రాజకీయ నాయకులు కూర్చోవడం ఇప్పుడు కదా జరుగుతోంది, అప్పుడు లేదు కదా. కాకపోతే దేవదేవుడే